Right. So, so in the last class, we spoken about pandas concept. I think you guys are aware about it. It's a part of the data science. So Python has the one of the important package or library called as the pandas. Pandas full form is panel data system. Whatever the data is going to be stored in the form of a table or a data frame is used to be data manipulation and data analysis. So this particular package or maybe library is very importantly they would ask in interviews that and as per our data analysis. Pandas has two important data structures like series and data frame. So already in the last class I spoken about what is the Pandas series. It is a one-dimensional array. How do we create a data frame? I have shown you. And how to create a data frames I have shown you, how to load the comma separated particular values, a particular file like an Excel sheet which is there in a local system into data frame. Isn't it? Why? Because CSV file is an Excel file, right? That Excel file need to be converted into a data frame as part of pandas, such a way that we can do the data analysis. Otherwise, we cannot. Isn't it? Now I'm going to talk about what are the basic functions. Like in the last class, I have shown you head function. Data frame dot head of, if I give something, ఒక టేబుల్లో హెడ్ అని ఇస్తే టాప్ 5 rows ని ఇది ప్రింట్ చేస్తుంది మనకి. మనం చూయించాం. అలాగనే కాలం ఫిల్టరింగ్, రో ఫిల్టరింగ్ అండ్ స్లైసింగ్, సార్టింగ్, సమరైజేషన్, అగ్రిగేషన్ అండ్ ఇవన్నీ మొత్తము పాండాస్ లో కొన్ని పార్ట్స్ ఎలా ఉంటాయంటే రియల్ గా లెట్ మీ షో యూ లెట్ మీ షో యూ There are hundreds of examples I have, real-time data I have. I'll give it to you. Please apply your knowledge onto that. మీకు రియల్ టైంలో వెళ్ళినప్పుడు ఎలా ఇస్తారంటే మీకు యా సో హియర్ ఇస్ దట్ ఇఫ్ యు లుక్ అట్ దర్ విల్ బి ఆక్యుపేషన్. ఇక్కడ చూడండి ఒక ఫైల్ ఏమో ఇక్కడ ఇవన్నీ ఉన్న ఫైల్స్ అన్ని ఓపెన్ విత్ ఇక్కడ మీకు అంటే రియల్ లైఫ్ లో వెళ్ళినప్పుడు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఇంపోర్ట్ ద నెసెసరీ లైబ్రరీస్. నా దగ్గర డేటా ఉంది. డేటా ఏంటి? ఇక్కడ ఇక్కడ దీంట్లోనే ఉంటుంది డేటా. ఇది వేరే ఫైల్. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్. కింద ఉన్నది ఎక్సర్సైజ్ ఒక్కటే. నేను ఎక్సర్సైజ్ ఇస్తే మీరు సొల్యూషన్స్ నాకు రాయాలి. ఇది క్లాస్ అయిన తర్వాత మీకు ఒక 20-30 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. అంటే ఆల్మోస్ట్ అలా 200-300 క్వశ్చన్లు ఇస్తాను. డేటాని చూసుకొని నాకు కావాల్సినట్టు నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. లెట్ షో యూ. దీనికి వెళ్తే మనకు డేటా దొరుకుతుంది. ఈ గిట్ హబ్కి వెళ్ళామనుకో, ఇందులో డేటా ఉంటుంది మొత్తం. యూట్యూబ్ డేటా, లైక్ ఎనీ డేటా, మనకి ఏదైతే డేటా కావాలో అన్ని డేటా దీంట్లోనే ఉంటాయి. ఇట్ సో లింక్డ్ ఇన్, ట్విట్టర్, వీడికి సంబంధించిన మొత్తం.
So anyhow, I'll give it to you about the data. Firstly, for sharing data set and materials. Okay. డేటా ఇలా ఉంటుంది యాక్చువల్గా. దిస్ ఈజ్ నో యూజర్ ఐడి, ఏజ్, జెండర్, ఆక్యుపేషన్, జిప్ కోడ్. అంటే కొంతమంది డేటా, అంటే ఎంప్లాయీస్ డేటా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేటా ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ డేటా, నువ్వు రైటరా, అదరా, టెక్నీషియన్, ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటరా, స్టూడెంటా, లాయరా, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ రిలేటెడ్ డేటా ఉంది. లెట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ లాయర్ ఇన్ హైదరాబాద్. ఈ డేటా మీద నీవు క్వశ్చన్స్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అంటే యూ వాంటెడ్ టు నో, అంటే మనకు చాలా మంది ఏంటంటే లాయర్లు ఎంతమంది పనిచేస్తున్నారు సిటీలో మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పుడు బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అందరినీ మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండొద్దు హైకోర్టులో పంపించేశారు. సో చాలా క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్, మన దగ్గర డేటా ఉంటే దాని నుంచి బయటకు తీయగలం. డేటానే లేకపోతే నువ్వు బయటకి ఎలా ఆన్సర్ ఇస్తావు? దర్ఫోర్ దిస్ ఈస్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సార్ నో, ఈ డేటా మీద నాకు సెట్ ఆఫ్ క్వైరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ క్వైరీస్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, ఓన్లీ క్వశ్చన్స్ ఉన్నాయి. డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలి, దానికి నువ్వు పాండాస్ డాట్ డేటా అండర్ స్కోర్ టేబుల్ అనే మెథడ్ రాయాలి పైథాన్లో. అసైన్ ద వేరియబుల్ కాల్డ్ యాజ్ యూజర్స్ అండ్ అసైన్ ద యూజర్ ఐడి యాజ్ అన్ ఇండెక్స్. దాని కోడ్ మనం ఇలా రాస్తాం. రైట్. సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవన్నీ ఇలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అది. అంటే ఒకవేళ మీరు ఒక అమెజాన్ అనే కంపెనీకి వర్క్ చేస్తున్నారనుకో, ఇజంట్ ఇట్? సో అందులో చాలా కస్టమర్స్ డేటా ఉంటుంది. ఆ కస్టమర్స్ డేటాలో టాప్ 10 ఎంట్రీస్ నాకు డిస్ప్లే చేయి. నువ్వు ప్రోగ్రామ్ రాసి చేయాలి. కింద ఉన్న లాస్ట్లో ఉన్న 10 రోస్ని డిస్ప్లే చేయి, ప్రోగ్రామ్ రాసి డిస్ప్లే చేయాలి. జస్ట్ ఒక లైన్. అసలు శాంపుల్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఆ డేటా సెట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రింట్ నేమ్ ఆఫ్ ది ఈచ్ కాలమ్స్, హౌ డేటా సెట్ ఈస్ ఇండెక్స్డ్, ఇండెక్సింగ్ ఎలా ఉంది, 0 1 2 3 లాగా ఉందా, వాట్ ఈస్ దట్ డేటా టైప్ ఆఫ్ ఈచ్ కాలం, ఒక్కో కాలంలో స్ట్రింగ్ ఉందా, ఇంటీజర్ ఉందా, ఫ్లోట్ ఉందా, ఒక్కో కాలం డేటా ఏంటి. ఎందుకంటే అవి తెలిస్తేనే మనకి వాటి మీద మ్యాథమెటికల్, ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఆల్ రోస్ చేయాలంటే న్యూమరికల్ వాల్యూ ఉంటే యావరేజ్ చేయగలం. స్ట్రింగ్ వాల్యూ మీద యావరేజ్ ఎలా చేస్తాను? సో అది కావాలి మనకి. సో ఈ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి వెరీ కామన్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ డేటా సెట్. ఇప్పుడు ఎలక్షన్స్కి సర్వే తీసుకుంటున్నారు, ఆ డేటా సెట్ మీద నీకు ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ నువ్వు ఇవ్వాలి. ఒక డేటా అనలిస్ట్ ఇవ్వగలడు. ఇస్తారు నువ్వు. సో మీరు ఓన్లీ నోటికి చెప్పరు, మీరు ప్రోగ్రామ్ రాసి సైంటిఫిక్ ఆన్సర్ చెప్తారు. సో మీరు ఇక్కడ ఏం చెప్తున్నారో అదే నేర్చుకోవాలి. పాండాస్లో నువ్వు ఏం చేసావు అని నేను ఇంటర్వ్యూలో అడిగితే, I have done data analysis on specific data, banking data, occupation data, retail data, e-commerce data, agriculture data, election data, love affairs data. అట్లా కొన్ని వేల లక్షల డొమైన్స్ ఉంటాయి. ఏ డొమైన్ మీద నువ్వు కంపెనీలో వెళ్ళి వర్క్ చేస్తావు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు జూమ్ ఉంది, మనం జూమ్ యూజ్ చేస్తున్నాం కదా. జూమ్కి ఎంతమంది కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు, ఫ్రీగా ఎంతమంది యూజ్ చేస్తున్నారు, లైసెన్స్ ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఆల్రెడీ 1 year 2 years 3 years 5 years జూమ్ యూజ్ చేసినోడు వదిలేసి వేరే మీటింగ్ టూల్కి ఎందుకు వెళ్ళాడు, అసలు కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, వాడికి లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, అసలు దీన్ని కొనే వాళ్ళందరి యొక్క ప్రొఫెషన్స్ ఏంటి,
ఎవరు ఎక్కువగా జూమ్ని లైక్ చేస్తారు, ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. 1000 మంది డేటా అనాలిసిస్ని హైర్ చేశారు 2 ఇయర్స్ ముందు. జూమ్ టూల్, 1000 మంది డేటా అనాలిసిస్, యావరేజ్ సాలరీ 6 lakhs per annum. మరి ఏం చేస్తారు 1000 మంది? సో ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఏంటంటే మన కాంపిటీటర్ని మనం తట్టుకోవాలంటే మన మన యొక్క ప్రోడక్ట్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సాటిస్ఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేలే కానీ ఉన్న కస్టమరే చాలా అనుకుంటే ఎట్లా? సి, ఇప్పుడు నిన్న టూ డేస్ బ్యాక్ సుందర్ పిచ్చై గూగుల్ సిఇఓగా తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకు ఏంటో తెలియదు. ఆయన వచ్చిన తర్వాత కొన్ని వందల ప్రోడక్ట్స్ డిజైన్ చేశాడు ఆయన గూగుల్కి. 50% ఉన్నదాన్ని 100% షేర్కి తీసుకెళ్ళాడు ఆయన. మరి అలాంటి పర్సన్ ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? అసలు ఆ ప్రోడక్ట్స్ యొక్క క్రెడిబిలిటీస్ ఏంటి? డేటా అనాలిసిస్ చేయాలి. ఆయన ఆయన వచ్చిన ఆ మంత్లోనే గూగుల్ క్రోమ్ రిలీజ్ చేశాడు ఆయన. అంతకుముందు గూగుల్ క్రోమ్ లేదు. అంతకుముందు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, ఫైర్ బాక్స్ అవి చాలా ఫేమస్. గూగుల్ క్రోమ్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఓన్లీ గూగుల్ క్రోమ్. ఈవెన్ దో ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ వాడి బ్రౌజర్, అది అట్లా ప్రతి ఒక్కడికి బ్రౌజర్లు ఉన్నాయి. సఫారీ, యూసి, లాట్ ఆఫ్ బ్రౌజర్స్. ఆయన వచ్చిన తర్వాతనే యూట్యూబ్, రికమెండేషన్ సిస్టమ్స్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇంతకుముందు లేవు ఇవి. అందుకో సుందర్ పిచ్చై యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది గూగుల్లో. కరెక్ట్. సో దీని మీద మనం ప్రాపర్ డేటా అనాలిసిస్ చేయాలి. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ప్రపంచంలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అందులో ఇండియన్స్ ఎంతమంది, ఎన్ని కంపెనీస్కి సీఈఓలు అయ్యారు, ఫారెన్లో ఇండియన్ వాళ్ళు ఎంతమంది సీఈఓలు అయ్యారు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఒక ఫారిన్ వాడిని సీఈఓ చేయరు, ఎందుకంటే స్వార్థం. అదే ఫారిన్లో దేశానికి కింగ్ని చేయమన్నా చేస్తారు. దానికి మొన్ననే ఆ, నారాయణమూర్తి వాళ్ళ అల్లుడు ఋషి, ఆయన కింగ్ అవ్వలేదా? ప్రెసిడెంట్ అయ్యాడు. ఏ కంట్రీకి? నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వాళ్ళ సొంత అల్లుడు, ఆయన కూతురు ఒక హస్బెండ్. ఒక కంట్రీకి రిషి. విచ్ కంట్రీ? నోట్ మీదే ఉంది. ఈయన గుర్తున్నాడా? యూకే సార్. యూకే ప్రెసిడెంట్. యూకే. కరెక్ట్. యూకే సార్. ఒక ఒక దేశానికి ప్రెసిడెంట్ అవ్వడం అంత ఈజీ కాదు, అసలు ఉండనివ్వరు కూడా మనల్ని. రైట్. సో డేటా అనాలిసిస్ చేస్తే చాలా విషయాలకి మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో డేటా అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. డేటా అనాలిసిస్ చేయడానికి నువ్వు ఒక ఎంప్లాయీ అవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే ఒక డేటా సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి, ఒక సివిల్ సర్వీస్ చదివేవాడు, ఎస్ ఆర్ నో, ఈ ఈ మినిమం నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మినిమం కాదు, మ్యాక్సిమం నాలెడ్జ్ ఇంపార్టెంట్. రైట్. అలా చేస్తే చాలా మటుకు మన లైఫ్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ రీసెంట్గా నేను ఒక 2 days బ్యాక్ యూనో మదీనా బజార్ అనేసి ఆ, అక్కడ బేగం బజార్లో ఉంటుంది. అసలు మనం వేసుకునే చెప్పులు, మనం వేసుకునే బట్టలు, టీ షర్ట్లు, ఇవన్నీ జీన్స్ ప్యాంట్లు అవి చూస్తే 1000 రూపాయలు ఉన్న ఒక జీన్స్ ప్యాంట్ అక్కడ 100 రూపాయలు. అంటే మనకి అక్కడ 100 రూపాయలకి కొని షాప్ వాళ్ళు మనకు 1000 రూపాయలకి అమ్ముతున్నారు, 2000కి అమ్ముతున్నారు. 2000 రూపాయల యొక్క మన బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం క్యారీ చేసే బ్యాగ్స్ 300 రూపాయలకి ఇస్తున్నారు అక్కడ. ఆ రేట్లు చూస్తే ఇంతకాలం ఎంత మోసపోయామరా మనం జనాల దగ్గర అనిపిస్తుంది. క్లియర్. సో ప్లీజ్ అసలు అక్కడికి వెళ్తే నువ్వు బేగం బజార్ ఆ ఏరియాలో తప్ప ఏమేమి పొరపాటునగానే సిటీలో కొనవు. ఎందుకంటే అంత మోసం చేస్తున్నారు బయట. 1000 రూపాయల చెప్పులు అక్కడ 100 రూపాయలే. ఆ చెప్పులు చూస్తే నువ్వు షాక్ అవుతావు. మనం మూసుకొని 1000 రూపాయలు బయట కడతాం గమ్మని. రైట్. ఒకసారి
అయినా బయట తిరగాలి. మనిషి తిరిగితే మనం ఎంత మోసపోతున్నామో. అక్కడ ఉన్న వస్తువు 100 రూపాయల వస్తువు నువ్వు 200కి అమ్మినా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. కానీ జనాలు అలా చేయట్లేదు. అక్కడ 100 రూపాయలు కొని 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అక్కడ కస్టమర్స్ తగ్గిపోతున్నారు, భయపడుతున్నారు. డబ్బులు లక్షలు ఉన్నోడు కూడా 1000 రూపాయలు పెట్టి చెప్పులు కొనడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకనంటే 1000 రూపాయల చెప్పులు ఏంద్రైనమ్మా. చిన్న పిల్లల చెప్పులు అయితే 20 రూపాయలు 30 రూపాయలు, ఆ చెప్పులు 500 రూపాయలకు అమ్ముతారు బయట. ఎందుకంటే చిన్న పిల్లలు ఏం అడిగినా ఇవ్వాల్సిందే మనం. వాళ్ళేమో ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఆడ. అసలు అసలు ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఉన్నా నేను ఆ ఏరియాలో మొత్తము. నా మైండ్ మొత్తం ఇట్లా చదవకుండా పిల్లల్ని ఒక ఇండస్ట్రీ టూర్ లాగా అక్కడికి వెళ్ళి చూపిస్తే వాడికి బ్రతకగలము అనే ఆశ పెరుగుతుంది. రియల్లీ. 1 సెకండ్, హోల్డ్ ఆన్ ప్లీజ్. హలో జ్యోతి, క్లాస్లో ఉన్నా. అవును, ఏమేం జ్యోతి? ఓకే, లేసారా పిల్లలు? లేదు లేదు, వీళ్ళదే మన దివాకర్ వీళ్ళు ఉన్నారు కదా, ఈ పిల్లలు. రైట్ రైట్. రైట్. సో let us go with let me. సో ఇక్కడ ఇన్ లాస్ట్ క్లాస్ వీ హావ్ స్పోకెన్ అబౌట్ దీస్ డీటెయిల్స్. ఇంతవరకే చూసాం మనం. పాండాస్ అంటే ఏంటి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి పైథాన్లో. ఎందుకంటే పాండాస్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇట్స్ బిల్ట్ ఇన్ లైబ్రరీ. పాండాస్ ఇంపోర్ట్ చేసుకుంటేనే దాని నుంచి డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయగలము, సిరీస్ని క్రియేట్ చేయగలము. ఇంకా మనము డేటాని ఇంపోర్ట్ చేయగలము, దాన్ని డేటా ఫ్రేమ్ లాగా కన్వర్ట్ చేయగలము. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్, డేటా అనాలిసిస్కి మ్యాథమెటికల్గా స్టాటిస్టికల్గా అప్లై చేసి మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాం. సో అవి ఏంటి, కాలం ఫిల్టరింగ్ అంటే ఏంటి, రో ఫిల్టరింగ్ అంటే ఏంటి, వీటిని ఎలా చేస్తాము, ఇవన్నీ మొత్తం ఇప్పుడు చెప్తాను. సార్ నో, ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ స్పోకెన్ ఫ్యూ థింగ్స్. ఇక్కడ కింద చూడండి, పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేసాము. సో numpy ఈజ్ వీ హ్యావెన్ డిస్కస్డ్, పాండాస్ వీఆర్ డిస్కసింగ్ నౌ. నంపైతో మొత్తం ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్లీట్గా న్యూమరికల్ డేటా అనాలిసిస్ మొత్తం నంపైతో చేస్తాం. నంపై మళ్ళీ చెప్తాను, ఇదైన తర్వాత చెప్తాను. సో ఇక్కడ అసలు ఆ, ఎలా క్రియేట్ చేయాలి సిరీస్ అనేది, ఎలా క్రియేట్ చేయాలి, క్రియేటింగ్ సిరీస్ బై పాసింగ్ లిస్ట్ యాజ్ అన్ ఇండెక్సింగ్స్ ఎలా, ఫిల్టరింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కింద చెప్పాను. ఇట్లా మొన్న చెప్పిన దాంట్లో ఇంతవరకు చెప్పాను. సో ఒక డేటా సెట్ని ఎలా తీసుకోవాలి, లోడ్ ఎలా చేసుకోవాలి, ఇంతవరకు చెప్పాను. ఎస్ సార్ నో. సో ఇప్పుడు 1 సెకండ్. సో నా చూడండి, ఇప్పుడు ఈ డేటా సెట్ ఎక్కడ ఉంది, ఇంటర్నెట్లో ఉంది. దాన్ని మనము సపరేటెడ్ కామా అని ఎస్సిఈపి అంటే సపరేటెడ్. ఎందుకంటే ఈ డేటాలో డేటా మొత్తం లైన్స్తో సపరేట్ అయి ఉంది చూడండి. యా. సో దానివల్ల అండ్ ఇక్కడ యూజర్ ఐడి అనేది ఇక్కడ మెయిన్ ప్రైమరీ కీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇజంట్ ఇట్. సో ఇక్కడ యూజర్స్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ డేటా పీడి పాండాస్ డాట్ రీడ్ అండర్ స్కోర్ టేబుల్ అనే మెథడ్ని ఓపెన్ చేసి దానికి మనం పారామీటర్ పాస్ చేస్తే యూజర్స్లో ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తం వచ్చి స్టోర్ అవుతుంది. అందులో నుంచి యూజర్స్ డాట్ హెడ్ అనే మెథడ్ ఓన్లీ 5 rows మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. యు సీ నౌ. ఇక్కడ ఫస్ట్లీ మనము లోడ్ చేసుకోవాలి, ఇక్కడ మనము పాండాస్ని లోడ్ చేసుకోవాలి ఫస్ట్.
Yeah, loaded. Then you go ahead ఇక్కడ. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచి వచ్చింది. ఇప్పుడు నేను టాప్ 5 రోస్ అంటే ఇక్కడ దాకా తీసుకున్నాం. సార్ నో. ఒకవేళ టాప్ 10 అన్నాం అనుకో, ఈ హెడ్ అనే మెథడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ దాట్. హెడ్ అనే మెథడ్లో బై డిఫాల్ట్గా 5 రోస్ వస్తుంది. ఒకవేళ నువ్వు 10 అని చెప్పావు అనుకో, 10 రోస్ డిస్ప్లే అవుతాయి. టాప్ 10, 15, 15 రోస్. ఒకవేళ ఏమి ఇవ్వలేదంటే టాప్ 5 ఎలిమెంట్స్ ఆర్ టాప్ రోస్, 5 రోస్ ఆర్ గోయింగ్ టు బి గివెన్ టు యూ. ఎస్ ఆర్ నో? ఓకే. So next coming to, see, read underscore table is the method from the pandas used to retrieve the data which is there in the internet. ఈ డేటా ఎక్కడుంది? ఈ డేటా ఇంటర్నెట్లో ఉంది. ఈ డేటా మొత్తం ఇంటర్నెట్లో ఒక ప్లేస్లో, ఒక గిట్ హబ్ అనే ఒక రిపాజిటరీలో ఉంది. దాన్ని రిట్రైవ్ చేయాలంటే ఇది మెథడ్. ఆర్ యు క్లియర్? ఓకే. ఇప్పుడు ఒకవేళ నీ డేటా సెట్ లోకల్ సిస్టంలో ఉంది. ఎక్కడుంది లోకల్ సిస్టంలో? ఇక్కడ ఉంది. ఇక్కడ మార్కెటింగ్ డేటా ఎక్కడ ఉంది? డేటా ఇది సిలో, యూజర్స్లో, పబ్లిక్లో, డిఎస్ఎంఎల్లో, డిఎస్లో, డేటా సైన్స్ సెషన్స్లో, పాండా సపోర్ట్లో మార్కెటింగ్ డేటా అనే ఒక సిఎస్వి ఫైల్ ఉంది. ఇందులో కంప్లీట్ డేటా ఉంది, మార్కెటింగ్ డేటా. ఏం డేటా ఇది? ఏది? సిఎస్వి ఫైల్. 2020 నవంబర్ 9న, వాట్ ఈస్ ద డే? మండే. ఆ రోజు నేను ఒక ప్రమోషన్కి ఒక పర్టికులర్ పోస్టర్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మార్కెటింగ్ కోసం, అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం. మండే రోజు నేను 787 మంది విజిట్ చేశారు నా పోస్టర్కి. నాకు నాకు రెవెన్యూ, నాకు వచ్చిన ప్రాఫిట్ ఆ పోస్టర్ వల్ల 5,211 రూపాయలు. నేను స్పెండ్ చేసినది మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కోసము 651 రూపాయలు 375 పైసలు. ఇస్n't it? ఇది మొత్తం ఒక డేటా. అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా మొత్తం ఆన్లైన్లో, వాళ్ళ డేటా ఇది. ఎంత ఉంది డేటా ఇది? 183 శాంపుల్స్ అంటాం. డేటాని మనము స్టాటిస్టిక్స్లో ఏమంటాము? శాంపుల్స్ అంటాం. బ్లడ్ శాంపుల్స్. మనం బ్లడ్ ఏదైనా మనము డయాగ్నోస్టిక్ మనం వెళ్ళి ఇస్తే బ్లడ్ శాంపుల్స్ నువ్వు ఇచ్చావా అని అంటారు. గుర్తుందా? వాట్ డస్ ఇట్ మీన్? పాపులేషన్. మన బ్లడ్లో, మన బాడీలో ఉన్న కంప్లీట్ 12 లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ బి పాపులేషన్ అనుకుంటే, అందులో స్మాల్ పోర్షన్ ఈజ్ గోయింగ్ టు బి శాంపుల్. దాని మీద అప్లై చేసి డేటా అనాలిసిస్, నీ యొక్క బ్లడ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ ఇంకా డిసీజెస్ ఉన్నాయి, అన్నీ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి శాంపుల్ మీద అప్లై చేసి పాపులేషన్ మీద మనకి రిజల్ట్ ఇస్తారు. సార్ నో? అంతేగాని 12 లీటర్స్ మొత్తం బ్లడ్ తీసుకొని వాళ్ళు శాంపుల్ టెస్ట్ ఇస్తే మన బాడీలో బ్లడ్ ఉండదు. సార్ నో? సిమిలర్ సిచ్యువేషన్. ఆమె క్లియర్? ఈ మొత్తం డేటా పాండాస్ని యూజ్ చేసి డేటా ఫ్రేమ్లోకి నువ్వు పైథాన్లోకి తీసుకుంటే కానీ డేటా అనాలిసిస్ చేయలేవు. అసలు నువ్వు పైథాన్లో వాటితో వర్క్ చేయడానికి ఎక్సెల్ షీట్లు ఇక్కడే చేయొచ్చు కదా, అక్కడెందుకు? ఒకవేళ ఇక్కడ 183లో ఏ పర్టికులర్ డే ఎక్కువ మంది వ్యూ చేస్తున్నారని క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు. నేను ఒక 10 సార్లు చూడాలి నువ్వు దీన్ని. ఇక్కడ చూడు, 2,244, 1,300, 2,000. అసలు ఏ డేలో ఎక్కువ మంది అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారని నేను క్వశ్చన్ అడిగితే 183 శాంపుల్ మీద నేను ఆన్సర్ ఇవ్వలేవు. 1,00,000 కోట్లు ఇస్తే హ్యూమన్ బీయింగ్ కెనాట్ గివ్ అన్ ఆన్సర్.
ఇప్పుడు ఒక అమెజాన్, ఒక పేటిఎం, పర్ డే మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ డూ ద ట్రాన్సాక్షన్స్. అందులో నేను సండే రోజు ఈ హోల్ కంట్రీలో, ఈ హోల్ ఇండియా కంట్రీలో ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా మొబైల్స్ కొన్నారు అని క్వశ్చన్ అడిగాను అనుకో, చెప్తాను. అన్లెస్ అని అంటే నువ్వు ప్రాపర్గా మ్యాథమెటికల్గా నువ్వు ప్రోగ్రామ్ రాసి ఆ పర్టికులర్ ఫార్ములా రాస్తే అప్పుడు నీకు అది బయటకు వస్తుంది. అలా అమెజాన్, గూగుల్, ఈవెన్ యూ కెన్ నాట్ బిలీవ్, ఒక చిన్న సూపర్ మార్కెట్ కూడా డేటా అనాలిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్ నో. ఇప్పుడు డీమార్ట్ ఉంది. కొంతమంది ఏమో ఘోరంగా ఆఫర్స్ ఇస్తారు అని డీమార్ట్ ఎక్కువ చూస్తారు. కొంతమంది ఏమో డీమార్ట్ వాడు చాలా మోసం చేస్తారు అని అంటారు. మోసం చేస్తుండొచ్చు, ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ బట్ ప్రోడక్ట్స్ అయితే 50-50 మార్జిన్ ఇస్తాడు వాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆల్మోస్ట్ అలా ఒక 4-5 ఇయర్స్లో హైయెస్ట్ షేర్ హోల్డర్, హైయెస్ట్ ప్రాఫిటబుల్ ఉన్న ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటే డిమార్ట్ వాడే. ఎందుకంటే అంతమంది కస్టమర్స్ ఉన్నారు వాడికి. ఎందుకంటే అసలు అన్కంపారబుల్. పాలు బయట షాప్లో కొంటే 100 రూపాయలు, వాడి షాప్లో కొంటే 55 రూపాయలు లీటర్. హైయెస్ట్ పాలు 6 feet ఫ్యాట్ ఉన్న పాలు బయట 55 రూపాయలు, 50 రూపాయలు హాఫ్ లీటర్. సార్ నో. వీడు 55 రూపీస్కే ఇస్తున్నాడు అంటే 45% వాడు మనకి తక్కువతో ఇస్తున్నాడు. మరి నువ్వు పాలు బయట కొంటావా, డీమార్ట్కి వెళ్ళి కొంటావా? పెరుగు కూడా అంతే. పెరుగు హాఫ్ లీటరు 45 to 55 రూపీస్ ఉంది, అంటే 110 రూపాయలు లీటర్. వాడు, మీరు నమ్మరు కూడా నమ్మరు, 40 రూపీస్కి లీటర్ ఇస్తాడు. 60% ఆఫ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఆ దొడ్ల, ఆరోగ్య, ఈ వీళ్ళు డైరెక్ట్గా వాడికి ఇస్తారు. సో బయట పాలు అమ్మితే అంత లాభం వస్తుంది. అందుకోసం పొద్దున్నే అర్లీ మార్నింగ్ 5:30-6 o'clock రోడ్ల మీద మొత్తం అమ్ముతుంటారు పాలు, గుర్తుందా? వాడు జస్ట్ ఏం లేదు, 5 o'clock వచ్చి 7-8 కల్లా వెళ్ళిపోతే వాడి పాకెట్లో 2,000 నుంచి 3,000 వస్తుంది. మీ ఉద్యోగాలు ఏమేం పనికిరావు. కరెక్ట్. ప్లీజ్ రోడ్ల మీద ఏదో పని చేస్తుంటారు వాళ్ళు తక్కువ అంచనా లేదు. మనం షర్ట్ ప్యాంట్ వేసుకొని బిల్డప్లు ఇచ్చే వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉన్నాయి. వాడు షార్ట్ వేసుకొని అక్కడ టీ-షర్ట్, 100 రూపాయల టీ-షర్ట్ అమ్మేవాడికి మనకంటే డబుల్ ట్రిపుల్ ఉంది ప్రాఫిట్. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. అంటే నువ్వు అనాలిసిస్ చేయాలి. అరే వీడు ఏంట్రా పొద్దున్నే లేచి ఈ పనులు చేస్తుంటారు. ఇక ముస్లిమ్స్ అయితే ఆ వెయిట్స్ కొన్ని ఏరియాలో ఉంటాయి. అర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కనీసం 1000 మంది కొట్టుకొని చచ్చిపోతుంటారు ఒక ఏరియాలో బ్రేక్ఫాస్ట్ తినడానికి. ఇంత పొద్దున్నే వచ్చి ఏం తింటారా ఇన్నాళ్ళంటే అది మనకు అర్థం కాదు. అసలు వాళ్ళ బాధ ఏందో మనకు అసలు అర్థం కాదు. నువ్వు అంతా అంత ఎందుకు? ఒక 1 week బ్యాక్ మా అక్క కొడుకు దింపడానికి కానీ కుకుట్పల్లికి అర్లీ మార్నింగ్ 5:30కి వచ్చిన కుకుట్పల్లి బస్ స్టాప్కి. 5:30కి టిఫిన్ సెంటర్ దగ్గర కొట్టుకుంటున్నారు జనాలు తినడానికి. మనం ఏదైనా తింటామా? ఆ. సో ఇవన్నీ చాలా యూనో నీ మైండ్కి తెలియని విషయాలు ఇవన్నీ. సార్ నువ్వు అవన్నీ తెలియాలంటే నువ్వు డేటా అనాలిసిస్ చేయాలి. అంటే ఎందుకు ఈ జనాలు అట్లా వెళ్తారు దొరకకనా ఏంటి, ఏమో అర్థం కాదు. అది ఏమో అర్థం కాదు మనకి. ప్లీజ్ డేటా అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. సో నేనైతే ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను ఏదన్నా చేసే ముందు. యా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి, ఎన్ని రిజాల్వ్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, చాలా డేటా అనాలిసిస్ అవసరం. పోలీస్ వాళ్ళు మనకి బయట పెడతారా ఇన్ఫర్మేషను? పెట్టరు. ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్న డేటాని ఒక ప్రైవేట్ ఏజెన్సీ మేము సెక్యూర్డ్గా మీ డేటా మీద అనాలిసిస్ చేసి పోలీస్ అనే ఆ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని నరేంద్ర మోడీ ఒక్క రూల్ ఇవ్వమని చెప్పు, పోలీస్ నేల జాబ్ అది చేయడానికి ఉచ్చబోసుకుంటారు ఎవరన్నా. ఎందుకంటే వాళ్ళు 90% కేసెస్ హైడ్ చేస్తారు, 10% ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ కేసెస్ రిజాల్వ్ చేస్తారు. ఎందుకంటే వాడు చేయలేదంటే వాడు హైయర్ లెవెల్కి వెళ్తాడు, వాడు చేయలేదంటే వాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు. కానీ అంత డబ్బు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. పోలీసు వాళ్ళు తిట్టి భయపడిపోయి ఇంట్లో ఉండిపోతారు.
సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది లైఫ్, పబ్లిక్, ప్రైవేట్, పర్సనల్ లైఫ్, ప్రతి దానికి డేటా అనాలిసిస్ ఇంపార్టెంట్. మనీ కంట్రోల్ అని ఒక యాప్ ఉంటుంది. మనీ కంట్రోల్, మీరు ఈవెన్ నేను నేను తెలియనిలో కూడా చెప్పాను. మనీ కంట్రోల్ మీద నేను మనీ కంట్రోల్ అనే యాప్ మీద మనం క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఇస్తే ఫిక్స్డ్ డిపాజిట్ మీద టెన్యూర్ అవన్నీ ఇస్తే మనకి ఇంత వస్తుంది. అది మనీ కంట్రోల్ యాప్ అనేది మొబైల్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ మనం వేసుకుంటే డే టు డేలో మనం ఎంత డబ్బు స్పెండ్ చేస్తున్నాము, ఎంత మనీ అవుట్ గోయింగ్ ఫ్లో ఉంది, ఎంత మనీ ఇన్కమింగ్ ఫ్లో ఉంది, నీ శక్తికి మించి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, అన్ని మొత్తం మనకి డేటా అనాలిసిస్. దానివల్ల మనము ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చు చేస్తున్నాం, ఎంత మనకు శాలరీ వస్తుంది, ఎంత మనము సేవింగ్ చేయాలి, ఎంత మనం ఈఎంఐలు పే చేయాలి, మొత్తం స్టాటిస్టిక్స్ ఇస్తుంది నీకు. మనీ కంట్రోల్ అంటే మనీని ఎలా కంట్రోల్ చేయాలి, మొత్తం ఆ యాప్ మనకి సజెషన్ ఇస్తుంది. ఎస్ సార్ నో? సో దట్స్ కాల్డ్ data analysis is mandatory. Okay, let's go ahead now. My next task is that how to import this particular marketing data, which is a CSV file, into pandas in Python. ఇక్కడ మనము యా యా ఇక్కడ యా ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? in order to work with pandas, we require to be import pandas. NumPy is another package. So ఈ గూగుల్ కొలాబ్ అనేది ఏంటి? క్లౌడ్. ఇట్ ఈస్ అనదర్ ప్లాట్ఫామ్. ఈ గూగుల్ కొలాబ్ అనే ప్లాట్ఫామ్లో మన లోకల్లో కంప్యూటర్లో ఉన్న ఫైల్ని మనం గూగుల్ కొలాబ్లోకి ఇంపోర్ట్ చేయాలి అని అంటే దెర్ ఈస్ అ బిల్ట్ ఇన్ ప్యాకేజ్ కాల్డ్ google.colab. ఇంపోర్ట్ ఫైల్స్ అనేది మాడ్యూల్, ఫైల్స్ డాట్ అప్లోడ్ ఈజ్ అ మెథడ్. అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఫైల్, లోకల్లో ఉన్న ఫైల్ని కొలాబ్లోకి తీసుకురావడానికి అలౌ చేస్తుంది. What I'm doing here, the moment whenever you are going to execute these particular instructions, it is allowing me to choose a file. Where the file is available? Somewhere, go to C drive, users, public, DSML, where DS, data science sessions, pandas, support, in which there will be a CSV file is this. Yeah, 100% it is going to be loaded into, there is an object is called as an uploaded. It is object. నువ్వు ఇది అప్లోడెడ్ అని పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం నేను డేటా అని పెట్టుకున్నా. డేటా అని పెట్టుకోవచ్చు, ఏమని పెట్టుకోవచ్చు. ఇక్కడ కొలాబ్లో లోడ్ అయిన ఫైల్ ఇక్కడ ఆబ్జెక్ట్లో మనకి అప్లోడెడ్ అయిన ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. దీన్ని మనం ప్యూర్లీ పాండాస్లోకి తీసుకురావాలి అంటే యు సీ హియర్, యా, ఇంపోర్ట్ ఐఓ. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. ఎస్టిడిఐఓ అంటాం, గుర్తుందా? C language standard input output header file laga. IO is a header file or maybe a module which allows you to be store the data in terms of bytes. IO dot bytes IO uploaded is the object which is having, there is a data is called as marketing data dot CSV. ఈ ఫైల్ మొత్తము pandas dot read underscore CSV అనే మెథడ్ తో డేటా ఫ్రేమ్ 2 అనే పర్టికులర్ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మనము ప్రింట్ చేస్తాం. What is it? Now you see. Clear? Head will give you, head is a method which is there in pandas. Pandas అనే మాడ్యూల్లో head అనేది ఒక method. What exactly the job of the head? Whenever you apply the head method on the data frame, such a way that by default, top 5 elements or rows or tuples will be given to you as a result. In case if you want more, you try to specify here, top 10 కావాలి. That gives you accordingly. Yes, sir. Now,
Okay, you have learned how to load the data. Yes or no? Now, ఈ డేటా మీద మనము ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ క్వశ్చన్ ఇస్ దట్ నీకు నీ మేనేజర్ వచ్చి చెప్తాడు. ఎట్లా అంటే సో దర్ ఇస్ అ మూవీ కాల్డ్ యాజ్ ఠాకూర్, యు నో దట్? ఠాకూర్ మూవీ, రవీంద్రనాథ్ ఠాకూర్ చిరంజీవి మూవీ ఉంది, గుర్తుందా? అందులో ప్రకాష్ రాజు ఈ ఇవన్నీ కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారు? ఆ, పాత ఆ, ఏదో యూనివర్సిటీ ఉంటుంది, ఏం యూనివర్సిటీ అది? హైదరాబాద్లోనే ఉంటుంది యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేస్తున్నారు. ఈ కిడ్నాప్ చేస్తున్న వాళ్ళల్లో ఈ టీంలో పాత యూనివర్సిటీ చిరంజీవి అక్కడ పనిచేసిన స్టూడెంట్స్ అందరూ అనేసి ఒక ఎక్సెల్ సీట్లో డేటా మొత్తం స్టోర్ చేయించుకొని ఒక అమ్మాయితో అన్ని స్టాటిస్టిక్స్ అన్ని అడుగుతుంటాడు, గుర్తుందా? అంటే వీడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి ఈ అమ్మాయి ఎక్సెల్ సీట్ మీద ఆయనకి కావలసిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎట్లా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రీసెంట్గా ముస్లిం అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేశాడు. సార్, అలా జరగదు కదా. అంటే వాడు నీతి నిజాయితీ ఉన్నోడు ఉంటాడు, రూపాయి వరకట్నం తీసుకోకుండా ఫ్రీగా పెళ్లి చేశాడు ఒక కమ్యూనిటీ హాల్. అన్ని చాలా ఇన్వెస్టిగేషన్ చాలా మంచిగా చేశాడు ప్రకాష్ రాజ్ దాంట్లో. వీటిని హిడెన్ ప్యాటర్న్స్ అంట. మనం డేటాని చూస్తే ఆ ప్యాటర్న్స్ అన్ని బయటకు రావు, కానీ డేటా అనాలిసిస్ చేస్తే ఆ ప్యాటర్న్స్ అన్ని బయటకు వస్తాయి. సార్, నో